జై తుక్కుగూడ మహేశ్వరం కందుకూరు జల్పల్లి నుండి వచ్చిన అక్క చెల్లెలు అన్నదమ్ములు మీకోసం ఏర్పాటు చేసిన ఈ రోడ్ షోకు ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారు, మన మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న పెద్దలు గౌరవనీయులు కేఎల్ఆర్ గారు, మనకు ఇన్ఛార్జ్ గా వచ్చిన పెద్దలు గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారు, శారదా గారు, తాజుద్దీన్ భాయ్ గారికి, నిజాముద్దీన్ భాయ్ గారికి, మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ అనిత హరినాథ్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు దీపా భాస్కర్ రెడ్డికి, మన జిల్లా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు చెల్లా నరసింహారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, జంగారెడ్డి గారు, వేదిక మీద తుక్కుగూడ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారు, వేదిక మీద చాలా మంది నాయకులు ఉన్నారు. వేదిక మీద ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు, పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం. తుక్కుగూడ మన కాంగ్రెస్ కి పక్కా మంచి శుభ సూచకం, మంచి అడ్డ అయింది. మన అన్న రేవంత్ అన్న ఇక్కడికెళ్ళే గలం ఎత్తిండు, ఇక్కడనే 6 గ్యారంటీలు చెప్పిండు, ముఖ్యమంత్రి అయ్యిండ్రు. మొన్న రాహుల్ గాంధీ గారు ఇదే గడ్డ మీద మొన్నొచ్చి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 5 నాయ్ 25 పడాకే అని చెప్పిండ్రు. కాబోయే ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇదే తుక్కుగూడ మీద ఈ గడ్డ మీదకి వెళ్ళి ఇప్పుడు మీరందరు కలిసి నన్ను కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఎంపీగా పంపించండి. మే 13 కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు 3వ నెంబర్. రాబోయే 8 రోజులు ప్రతి ఒక్కరు ఇదే జపం చేద్దాం, ప్రతి ఇంటికి పోదాం, 6 గ్యారంటీల గురించి మాట్లాడదాం, 5 న్యాయ గురించి చెప్దాం, ప్రతి గడపకు 3 సార్లు వెళ్దాం. ఇప్పటికే మన చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అక్కా చెల్లెలు అన్నదమ్ములు అందరూ సంతోషంగా ఉన్నారు. మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? పేదల సంక్షేమానికి పెద్ద పీటేస్తుంది. మనము కరెంట్ కష్టాలు తగ్గిస్తుంటే వాళ్ళు మోటార్లకు మీటర్లు పెడతారంట. మనము గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తుంటే వాళ్ళు పెట్రోల్ ధరలు పెంచుతారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నారు? జీడిపి పెరుగుతుంది, ఇంటర్నెట్ పెరుగుతుంది, వైర్లెస్ కనెక్షన్ పెరుగుతుంది. ఇవా వాళ్ళు మాట్లాడాల్సింది. జీడిపి పెరిగితే నేను అడుగుతున్న బీజేపీ నాయకుల్ని, దేశ జీడిపి కాదు, చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ జీడిపి ఎంత పెరిగిందో చెప్పండి. మొత్తం జీడిపి 100 సంపన్నులను తీసేస్తే దేశ జీడిపి పెరిగిందా అని చూడాలి. ఒక ప్రధానమంత్రి అయిన తర్వాత కింది వర్గం బాగుందా అని చూడాలి. ఆయనకి ఎప్పుడు కడుపు నొప్పి అంబానీ, ఆదాని, మోడీ. అసలు ఈ సంక్షేమాలు వద్దంటారు. ఉచిత కరెంట్ వద్దు, ఉచిత బస్సు వద్దు, 500 రూపాయల సిలిండర్ వద్దు, ఎవరికి ఇండ్లు కట్టియొద్దు, అత్తకు 4000 వద్దు, కోటలకు 2500 వద్దు. ఇవి నడుస్తాయా మన దేశంలో? మన రాష్ట్రాలు నడుస్తాయా? కానీ బీజేపీ నాయకులు అడగండి, ఏమన్నా మీరు జోరుగా మాట్లాడుతున్నారు, మరి ఏదైనా రాష్ట్రంలో ఒక సంక్షేమ పథకం ఉందా అని అడగండి. ఏ ఒక్క రాష్ట్రంలో అయినా ఒక్క సంక్షేమ పథకం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళు ఉన్న సంక్షేమాలు తీసేస్తారంట. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అని మీ అందరికి చెప్తారు, 500 రూపాయలకు సిలిండర్ ఈ నెల వచ్చే నెల వస్తుంది, 200 యూనిట్ కరెంట్ బిల్ ఎవరు కట్టొద్దని చెప్తున్నాం. ఎవరైనా కట్టినా మీకు బిల్లు వాపస్ చేస్తామని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిగా దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఆగస్టు 15కు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నారు. దేవుళ్ళ మీద ప్రమాణం చేసే ముఖ్యమంత్రి గారు, రేపు ప్రజల మధ్యలో తిరిగే ముఖ్యమంత్రి గారు ఒక రోజున లేట్ చేస్తారా? చేయాల్సిన అవసరం ఎందుకు? ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం 6 గ్యారెంటీలు అయిపోతాయి, రుణమాఫీ అయిపోతుంది. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ విసిరిండ్రు మన అన్న రేవంత్ రెడ్డి అన్న. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ సహాయం, ఇది కాంగ్రెస్ పేదల సంక్షేమం.
అవతలలో సంక్షేమం వద్దు, ఇది వద్దు, అది వద్దు, ప్రొద్దులు లేస్తే యూత్కి ఏం చేసిండ్రు అన్నాను అడగండి మీరు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది 7 లక్షలు. 20 కోట్ల ఉద్యోగాలు బీజేపీ వాళ్ళు ఇచ్చింటే తెలంగాణ రాష్ట్రానికి 70 లక్షల ఉద్యోగాలు వచ్చేది. 70 లక్షలు అంటే ప్రతి కుటుంబంకి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది. అందుకే పిల్లలు తస్మాత్ జాగ్రత్త, వాళ్ళ బుట్టలు పడకండి. మీరు చెప్పండి, మేము అస్సలు వాళ్ళ మాటలు వినాం. తకాయించడంలో పోయి 2014 లేచినాం, 18 లేచినాం. ఇప్పుడు వేసే క్వశ్చనే లేదు. ఇప్పుడు హస్తం మా నేస్తం అని చెప్పండి. కుల మత మధ్యలో విద్వేషాలు పెడితే కొలువులు పుట్టాయి, ఆవేశంతో పోతే ఆకలి తగ్గదు. మనం పిల్లల్ని పటాయించుకోవాలంటే ఒక సంక్షేమ పథకం రూపకల్పన చేయండి. యూత్కి అన్న రేవంత్ రెడ్డి అన్న సలహా ఇస్తే రాహుల్ గారు యూత్ అని చెప్పి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు యూత్కి ఇవ్వబోతున్నారు. అట్లాంటివి చేయాలి. తల్లులకు 1,00,000, పిల్లలకు 1,00,000 ఇట్లిస్తే ఆ సంక్షేమంతో పిల్లలు బాగుపడతారు. కానీ చూడు వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉందో. ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోతే చెప్పులు తొడు కొడతారు, ఇంకెన్ని రోజులు ఆగుతామని చెప్పి. ఇది తేడా. ఇది బీజేపీకి కాంగ్రెస్కి ఉన్న తేడా. అందుకే మన టార్గెట్ బీజేపీ వాళ్ళు తుక్కుగూడ మీద అన్న పెద్దలు కేఎల్ఆర్ గారు చెప్పిండ్రు, తుక్కు కొట్టండి బీజేపీ వాళ్ళని చెప్పి. కొడతారా? రెడీయా? అందరు చేతులు ఎత్తండి. ఇక నాపై పోటీ చేసే విశ్వేశ్వర రెడ్డికి 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి డిక్లేర్ చేసిండు. ఆయనకి ఇండ్లుంటాయి, ఆస్తులుంటాయి. ఈయనకు ఇది ఆస్తి ఇంకా సంపాదించుకునేందుకు, నాకేమో ప్రజల ఆస్తి సంపాదించుకుందాం అని చెప్పి గెలిచినా మళ్ళోసారి గెలుద్దామని అడుగుతున్నా. మనము కోవిడ్లో బాధపడితే ఇంట్లో కూర్చున్న విశ్వేశ్వర రెడ్డి ఆయన ఆమ్దాన్ పెరిగింది, అపోలో హాస్పిటల్ ఆమ్దాన్ పెరిగింది. మనకు మధ్యలో ఒక రిలేషన్ బిల్డప్ అయింది. నీ బాధ నేను, నా బాధ నువ్వు, మనం పంచుకున్నాం. ఉన్న నిత్యావసర వస్తువులు కలిసి తిన్నాం. ఇది కోవిడ్ మనకు చేస్తే మనకున్న ఆస్తులు పోతే ఆస్తులు సంపాదించుకున్నాడు విశ్వేశ్వర రెడ్డి. ఒక్కరికన్నా ఒక బెడ్ మీద 20,000 డిస్కౌంట్ ఇచ్చిండా? ఒక్కరికన్నా ఒక బెడ్ ఫ్రీగా ఇచ్చిండా? ఎమ్మెల్యేలో గెలిపించిన వాళ్ళే ఇయ్యలే, వాళ్ళకే ఒక బెడ్ ఇయ్యలే. అలాంటోడు విశ్వేశ్వర రెడ్డి. కాబట్టి 5 సంవత్సరాలు మీకోసం ఎల్లవేళలా అందుబాటులోండి అభివృద్ధిలో పాలు పంచుకొని విద్యాపరంగా, వైద్యపరంగా, సంక్షేమ పరంలో ఏ ఆపద వచ్చినా నేను నిలబడ్డా. కాబట్టి ఆదరించండి, దీవించండి, గెలిపించండి. నేను రాబోయే 5 సంవత్సరాలు ఎప్పుడు ఇదే గడ్డ మీద ఇట్లా మనుషుల మధ్యలో నిలబడతా అని ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. కానీ మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు రంజిత్ రెడ్డి. గుర్తుపెట్టుకోవాలి. అందరు హస్తం లేపండి. అందరూ హస్తం గుర్తుకే. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.